శిష్య చిదానందం, అసలు సన్యాసి అంటే ఎలా ఉండాలి? గురువు గారు, సన్యాసి అంటే ముందు పెళ్ళి అయి ఉండాల. నా ప్రశ్న అది కాదురా, సన్యాసికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని. అది తెలియకనే మీ దగ్గర చేరిన గురువు గారు. ఓ అలా అన్నావు, బాగుంది. ఒక రోజు ఒక నదిలో ఒక సన్యాసి సూర్య నమస్కారం చేస్తున్నాడు. ఆ నదిలోని నీటిని తన చేత్తో తీసుకుంటుండగా అతని చేతుల్లో ఒక తేలు వచ్చింది. వెంటనే అతని కాపాడదామని దాన్ని పట్టుకోబోయాడు. అది గట్టిగా కరిచింది. వెంటనే సన్యాసి దానిని గట్టుపైకి విసిరేశాడు. ఆ తర్వాత సన్యాసి సూర్య నమస్కారం చేయడం కోసం మళ్ళీ నదిలోంచి నీళ్లు తీయబోతుండగా తేలు బిరబిరబిరమంటూ మళ్ళీ నది నీటిలో కొట్టుకొచ్చి మళ్ళీ సన్యాసి దగ్గరికే వచ్చింది. ఇలా సన్యాసి దాన్ని కాపాడడం, తేలు సన్యాసిని కుట్టడం, మళ్ళీ అతను ఒడ్డుకి విసిరేయడం, ఇలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది నాయన. తేలు కుడతా ఉంటే ఎందుకు గురువు గారు దాన్ని కాపాడేది? ఇదే ప్రశ్న అక్కడ నుంచి వాళ్ళ శిష్యుడు చూసి అడిగాడనమాట. ఒరే, తేలు కుట్టడం దాని లక్షణం, సన్యాసి రక్షించడం సన్యాసి లక్షణం అని చెప్పాడట. ఇప్పుడు బోధపడిందా నాయన సన్యాసి అంటే ఎలా ఉండాలో? అర్థమైంది గురువు గారు. తేలు నేను, సన్యాసి మీరు. నువ్వు మారవరా చిదానందం.